ఫోన్ చేసిండు వార్డెన్ మేడం ఫోన్ చేసి అమ్మాయికి ఇట్లా కడుపులో ప్లేస్ అయితే రోహిణికి తీసుకుపోయినా కొంచెం రేపు పొద్దుగాలు రాండి కొంచెం సీరియస్గానే ఉన్నది అన్నది. అంతే సీరియస్ అని చెప్పలే, పొద్దున్న అయితే రాండి ఇప్పుడు ఓకే అన్నది, అంతే అన్నది. అంటే అపెండిక్స్ ఎడగవచ్చండి అనుకున్నా. మరి అట్లా అంత పెద్ద హాస్పిటల్కి ఎందుకు తీసుకోపోతారు మేడం అంత చిన్నదానికి అని నన్న అంటే, లేదు ఇక పక్కనే కదా మేడం కొంచెం ఫోటో ఎక్కువ లేచి దానికి తీసుకుపోయినా ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతుంది. రామ్ సార్కి ఈ ఫోను మా అమ్మాయితో మాట్లాడిపియండి ఒకసారి అన్న. లేదు అమ్మాయి కొంచెం కళ్ళు తిరిగి పడిపోయింది, మాట్లాడే పరిస్థితి లేదన్న. మాట్లాడే పరిస్థితి లేదంటే నా బిడ్డకి ఏమో అయింది అనుకున్నాను అప్పుడే, నా బిడ్డకి ఏమో అయింది అనుకున్నాను నేను. ఇక రామ్ సార్ ఫోన్ ఇవ్వండి, రామ్ సార్ అమ్మాయి కాడ ఉన్నారు అన్నాక ఒక 10 నిమిషాలు అయినాక ఫోన్ చేయండి అని నేను ఎదురు చూసిన. ఆమె చేయలే, ఇక నాకు ఫోన్ చేయలే అసలే. నేనే అర్ధగంట కూర్చొని ఏడ్చుకుంటా, ఏంది మేడం ఇంకా ఫోన్ చేస్తలేదని చేసినా కూడా చేయలే. ఈ రామ్ సార్ గారికి మెసేజ్ పెట్టింది, వాయిస్ మెసేజ్ చేసిన, ఏంది సారు సీరియస్ ఉన్నది అన్నారు, మేడం ఫోన్ చేస్తే ఎత్తలేదు ఇట్లా చెప్తాను, నేను ఏం చెప్పకుండా టెన్షన్ అవుతుందని ఏడ్చుకుంటే వాయిస్ మెసేజ్ చేసిన. వాయిస్ మెసేజ్ కూడా ఉండేది అంటే అన్నాక మళ్ళీ మేము బయలుదేరి మాట్లాడిగా మళ్ళీ కొద్దిసేపు అయినాక ఫోన్ చేసిన. అప్పుడు ఎత్తింది ఇక రామ్ సార్ ఫోన్ చేసి అమ్మాయి సీరియస్గా ఉన్నది అంటే ఇప్పుడే రాండి అంటారు. అంత సీరియస్ ఏంది సార్ ఇట్లా చెప్తున్నారు అన్నీ అంటే ఎంజిఎంకి రాసి ఎంజిఎంకి పోతాను అంట. ఎంజిఎంకి ఏంటి అంత పెద్ద హాస్పిటల్ వదిలిపెట్టుకుని గదికి వెళ్ళి ఎంజిఎంకి ఎందుకండి? నా బిడ్డను వద్దా అడిగి ఎన్ని డబ్బులు అయినా పర్వాలేదు, ఆల్రెడీ డబ్బులు కొట్టుకున్నా కొడతాం. ఆల్రెడీ మేము వస్తున్నాం అన్నాం, వచ్చినాం గంటన్నరలే, 3 గంటల ప్రయాణం గంటన్నరలే వచ్చినాం. వచ్చే వరకు ఫోన్లు చేసుకుంటా వస్తే ఒక్క ఫోన్ కూడా రెస్పాన్స్ లేదు. ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఉంది దేశామె, వాళ్ళ మమ్మీ కాసి బుగ్గలు ఉంటుంది. ఆమె వచ్చి పిచ్చిదాని లెక్క 2 సార్లు ఆడికిడి తిరిగింది ఎంజిఎంకి. అంటే ఎంజిఎంకి వెళ్ళిపోయింది ఆమె. మా కొడుకు వచ్చింది, ఆయన కూడా ఎంజిఎంకి పోయి చూస్తే ఎవరు కనబడతలేరు. అక్కడ పేరు చెప్పినా ఎవరు ఏం చెప్తారు. కొంచెం అయినాక పేరు చెప్తే చెప్పిల్లాట, ఈ భవానీ భవానీ ఇలా వైబ్రాండ్ అంటే అవునండి వైబ్రాండ్ ఈ భవానీని తీసుకొచ్చిళ్ళు నిజమే, ఆమెకి ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు, కాలుష్యం ప్రాబ్లం ఉన్నది, ఏం లేదు కాలుష్యం తక్కువ ఉన్నది అన్నారట. నా బిడ్డ కాలుష్యం తక్కువ ఉన్నట్టు కూడా ఉండదు చూస్తే అమ్మో అట్లాంటి అబద్ధాలు అన్నారట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరన్నా నచ్చితే చెప్పమన్నారు. అప్పుడే నా కొడుకుని మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ పోతే అట్నే చెప్పిల్లాట. 4 గంటలు అయితే ట్రీట్మెంట్ చేసినాం, ఆల్రెడీ కాలేజీ పోయి కాలేజీలే ఉండొచ్చు వాళ్ళు, మీరు ఆడికి పోండి అంటే వాళ్ళు పిచ్చోళ్ళ లెక్క ఈడికి వచ్చి ఈయన అడిగితే ఈయన ఎవరు రాలే అని చెప్తున్నారు. మళ్ళీ పిచ్చోళ్ళ లెక్క మళ్ళీ ఆడికి పోయే వరకు మేము వచ్చినాం. వాళ్ళు మేము అందరం కలిసినాం, ఇక ఒకటేసారి కలిసినాం. ఇక మేము లేదని చెప్తాం.